ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, ఈ దినం దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది నాకు మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈరోజు దేవుని బిడ్డలారా, కీడు చేయ ఉద్దేశం కలిగి ఉన్నారు కానీ నేటి దినమును బట్టి అనేక ప్రజలు బ్రతుకున్నట్లుగా అది నాకు మేలే చేసినట్లుగా దేవుడు ఉద్దేశించినట్లుగా ఇక్కడ మనకు దేవుడే బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది మనకి కీడు చేయ తలంచుతారు కానీ దేవుడు అది మేలుకే సమకూరుస్తానని వాక్యం ద్వారా ఈరోజు మనం గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ యోసేపును మనం చూస్తూ ఉన్నాం. యోసేపు చిన్న వయసులో అందరి చేత దూషించబడి ద్వేషించబడి సొంత అన్నల చేత అమ్మివేయబడి భయంకరమైన చెరసాలలోను భయంకరమైన బానిసత్వంలోను ఎంతగానో హింసించబడినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మేలు ఏ రీతిగా యోసేపుని హెచ్చించిందంటే ఒక దేశానికి అధిపతిగా దేవుడు కృప చూపాడు, ఆశీర్వదించాడు, లేవనెత్తాడు. అనేకులు బ్రతికించే విధంగా, ఆహారం పెట్టే విధంగా దేవుడు ఆ రీతిగా ఉన్నతంగా తీసుకుని వెళ్ళాడు. కనుక ఈ రోజు మీ జీవితంలో ఎన్ని శోధనలు పడుతున్నారో, ఎన్ని వ్యతిరేకతలు పడుతున్నారో అదంతా దేవుని ప్రణాళికలో ఒక భాగమని గ్రహించి, శ్రమ నొందిన మీదట ఆశీర్వాదం అని, శోధించబడిన మీదట సువర్ణమని గ్రహించి ఎప్పుడు దేవుని చేతిలో ఉండడానికి, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికే ముందుకు వెళ్దాం. ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుని దేవునికి దూరం కాకుండా, విరోధంగా ఏది చేయకుండా, వేరుగా ఉండకుండా దేవునికి సమీపంగా ఉంటూ ప్రతిదినము వాక్యము, వాగ్దానాలు, ఆరాధన, ప్రాంతంలో ముందుకు కొనసాగుతూ దేవుని చేతిలో దీవించబడదాం. యోసేపు అనేకులు బ్రతికించే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నీకు కలిగిన శ్రమ అనేకులు దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఒక విరవబడే అనుభవం, నలిగిపోయే అనుభవం, కృంగిపోయే అనుభవం నీవు అనేకులకు దీవెనకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నిన్ను దీవించి అనేకులకు దీవెనకరంగా నిన్ను లేవనెత్తబోతుండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. ఎంతమంది శ్రమ పడుతున్నారో, ఎంతమంది శోధించబడుతున్నారో వారిని ఆశీర్వాదానికి అర్హులుగా, అనేక ఆశీర్వాద కారకులుగా మార్చయ్యా. అనేక లైక్ చేసేవారు, షేర్ చేసేవారు, కామెంట్ చేసేవారికి దీవెన మేలు జరిగించమని ప్రభువైన యేసు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి దేవుని స్తుతిద్దాం. రెండోదిగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్, సిస్టర్ సౌమ్య జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దైవికంగా ఎదుగుదాం, ఆశీర్వదించబడతాం. ఆమేన్.